నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయం తిరుమల శ్రీవారి భక్తులకు సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై ముఖ్యంగా టీటీడీ బోర్డుపై కూడా ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తిరుపతిలో ఘనంగా జాబ్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలు జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది పేర్కొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి డిమాండ్ చేసిన ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రెసిడెంట్ వైఎస్ బాబు వార్తల్లోని వివరాలు తిరుపతి స్థానికులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని టీటీడీ పాలక మండలి పునరుద్ధరించడాన్ని స్వాగతిస్తూ జనసేన పార్టీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించింది స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చొరవతో సాధ్యమైందని జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేశారు తిరుపతి నగరంలోని 4 కళ్ల మండపం వద్ద జనసేన నాయకులు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 4 కాళ్ల మండపం వద్దే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు స్థానికుల దర్శనంపై హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు చొరవతో సీఎం డిప్యూటీ సీఎంల సహకారంతో స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని టీటీడీ బోర్డు పునరుద్ధరించిందని జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి తెలిపారు గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను నాశనం చేసి టూరిస్టు కేంద్రంగా మార్చిందని ఆయన విమర్శించారు తిరుమల పవిత్రతను పునరుద్ధరించి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం మరింత మెరుగుపరచడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోగా తిరుమలలో అనేక దోపిడీలు బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితైన గత ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చొరవతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్లో ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఈ యొక్క తిరుపతి ప్రజలకి ఎలవేళలా సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎన్డీఏ కూటమికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. నేను జనసేన నాయకుడిగా కాకుండా తిరుపతి ప్రజల్లో ఒకటిగా ఈరోజు నేను మాట్లాడుతున్నాను. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, చైర్మన్ బీఆర్ నాయుడు గారికి, పాలక మండలి సభ్యులు అందరికీ, తిరుపతి లోకల్ భానుప్రకాష్ రెడ్డి గారికి, మా అత్యంత ప్రియమైన మా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే తిరుపతి ప్రజలు అత్యంత ఇష్టపడే మా వెంకటేశ్వర స్వామి దర్శనం లేకుండా ఎంతో బాధపడుతున్నారు. ఉదాహరణ నేను ఒక నాయకుడిని. 5 సంవత్సరాలు నేను ఫ్రీ క్యూలో వెళ్ళాను. ఫ్రీ క్యూలో రోజుకు 12 గంటల క్యూలో నిలుచుకుని పోయిన రోజులు ఉన్నాయి. నాకు ఎంత ఇబ్బంది అంటే దేవుడి దర్శనం దొరకకుండా ప్రతి ఒక్క తిరుపతి వాసి బాధపడే రోజులు అవి. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ చేసే అక్రమాలు, అన్యాయాలు కళ్ళారా చూసిన ప్రజలు 65,000 మెజార్టీతో ఈ కూటమిని గెలిపించారు. మా ఆర్ఎన్ శ్రీనివాస్ గెలిపించారు. ఆర్ఎన్ శ్రీనివాస్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ జేఈఓ గారిని, ఈఓ గారిని, పాలక మండలి
బోర్డు చైర్మన్ని ప్రతి ఒక్కరిని కలిసి ఆల్రెడీ శ్రీనివాస్ గారు తిరుపతి ప్రజలకు దర్శనం కావాలని 100 సార్లు వెళ్ళి నా ముందు ఆయన రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. నిజంగా సార్ థ్యాంక్ యూ. రాగానే ఫస్ట్ బోర్డులో ఈ నిర్ణయం తీసుకోవడం మాకు నిజంగా ఆనందం. తిరుపతి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. దేవుడి దర్శనం మాకు దొరుకుతుంది. మాకు ఏ రాజకీయ నాయకుడు అవసరం లేదు. ఆధార్ కార్డు ఉంటే చాలు. మనకు ఆధార్ కార్డు ఎత్తుకుని మనం మహతికి పోతే నేరుగా మసలో దర్శనం అవుతుంది. ఇంతకంటే భాగ్యం ఇంకోటి ఏం లేదు. అలాగే స్వామివారి దర్శనంతో పాటు తిరుపతి పవిత్రను కాపాడుతూ ఒక ముంతాజ్ హోటల్ అనే కొండ కింద ఒక పనికిమాలిన ముంతాజ్ హోటల్ పెడుతుంటే దాన్ని రద్దు చేశారు. మాకు ఈ 2 చాలండి. మిగిలినవన్నీ అన్ని మంచి పనులు చేస్తున్నారు. బోర్డు వచ్చిన వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తిరుపతిలో ఇచ్చిన హామీ ప్రకారం నగరవాసులకు నెలలో ప్రతి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పిన విధంగానే ఈ రోజు పాలక మండలి నిర్ణయం తీసుకుందని, అందుకు భక్తుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ కు టీటీడీ పాలక మండలికి అభినందనలు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో టూరిజం శాఖ 400 కోట్ల రూపాయలు అవినీతి స్కామ్ పై సిబిసిఐడి విచారణ జరుగుతుందని, మాజీ మంత్రి రోజాను తప్పక జైలుకు పంపించి తీరుతామని ఆయన తెలిపారు. అలాగే శారదాపీఠం అక్రమ కట్టడాలపై చైర్మన్ కు వినతి పత్రం సమర్పించామని, దీనిపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇవ్వడం కూడా సంతోషకరమన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ జరగాలంటే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులు దాదాపు 400 మంది ఇతర శాఖలకు తరలించారని ఆయన సూచించారు. భక్తులకు ప్రభుత్వానికి మధ్యన జనసేన పార్టీ వారధిలాగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా మార్చడం అభినందనీయమన్నారు. జనసేన పార్టీయే కాదు, వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశమంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మొత్తం అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయాన్నే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. సార్, శారదాపీఠ మఠంలో అక్రమ కట్టడాలు కట్టారు. తిరుమలలో అక్రమ కట్టడాలు ఇప్పుడు శారదాపీఠ మఠం కానీ కూల్చకపోతే, దాని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. ప్రజలు ఈరోజు చాలా హర్షణీయం తెలియజేస్తున్నారు. వాళ్ళ పక్షాన ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడ్డము, అలాగే ఈరోజు ప్రతి ఒక్క హిందువు చాలా సంతోషపడుతున్నాడు. ఇటువంటి అంశాలతో ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ బోర్డు సభ్యులు అయితే మండలి ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులందరూ కూర్చొని స్వచ్ఛందంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రశాంతంగా ప్రజల పక్షాన అంశాలను తీసుకురావడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తున్నాం. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ మండలి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాం. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థులు భవిష్యత్తును కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024లో అరవింద విద్యార్థులు ఫార్మసీ కోర్సుల ప్రవేశం కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ ఆలస్యం అవకతవకలతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 135 ఫార్మసీ విద్యా సంస్థలు ఉన్నాయని,
ఇప్పటి వరకు 90 ఫార్మసీ విద్యా సంస్థలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగిందని, ఇంకా 35 ఫార్మసీ విద్యాలయ సంస్థలకు విడుదల కాలేదని, స్టేషన్ మరియు స్వయం ప్రవర్తి విద్యా సంస్థలు కూడా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులకు కౌన్సిలింగ్ పూర్తి చేశారని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ పూర్తయి మొదటి సెమిస్టర్ పరిశీలన నోటిఫికేషన్ కూడా విడుదలైందని, ఫార్మసీ కోర్సులైన బి ఫార్మసీ మరియు ఫార్మసిటీ ప్రవేశం కొరకు ఏపీ ఈసెట్ 2024 పోటీ పరీక్షల్లో అర్హత పొందిన ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థుల కౌన్సిలింగ్ ఆలస్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు ఆలస్యంపై ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం మిగిలిన విద్యా సంస్థలకు జీవో విడుదల చేసి కౌన్సిలింగ్ ను వెంటనే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ప్రెసిడెంట్ దుర్గం నాని, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్, విజయసాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ అని చెప్పేసి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 2 లక్షల చిల్లర మంది విద్యార్థులు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి క్వాలిఫై అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సగం విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 30 కళాశాల, దాదాపు 90 కళాశాలలకి ఈరోజు జీవోలు ఇష్యూ చేసి ఫార్మసీ సంబంధించినటువంటి కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వము 90 కళాశాలలకి జీవో ఇష్యూ చేసి దాదాపు 30 కళాశాలలకి జీవో ఇష్యూ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వేలు లక్షల ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీఫార్మసీ చదవాలా లేకపోతే ఫార్మసీ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈరోజు జరగకపోవడము, నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపు 80,000 మంది బైపీసీ విద్యార్థులు, 80,000 మంది బైపీసీ విద్యార్థులు, ఇంకొక 20,000 మంది ఈరోజు ఎంపీసీ నుంచి బైపీసీకి వచ్చి బీఫార్మసీ ఫార్మడీ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులు, దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు 30 కళాశాల యొక్క యాజమాన్యాలు ఇంకా జీవోలు ఇష్యూ చేయకుండా, మేము కొంతమంది చెప్తారని చెప్పి 30 కళాశాల యాజమాన్యాలు జీవో ఇష్యూ చేయకపోతే కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఏమవుద్దని చెప్పేసి కౌన్సిలింగ్ రన్ చేసుకుంటే ఆ 30 కళాశాల యాజమాన్యాలు కోర్టుకు పోతే ఈ రాష్ట్రంలో 1,00,000 మంది ఉన్నటువంటి విద్యార్థులు బీఫార్మసీ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకి ఆ కౌన్సిలింగ్ ఈ సంవత్సరం కూడా ఇది ఆగిపోతే కానీ ఈ సగం విద్యా సంవత్సరం పోవడమే కాదు పూర్తి విద్యా సంవత్సరమే లేకుండా నిర్వీర్యం చేయడం కోసము ఈ యొక్క ఉన్నత అధికారులు కావచ్చు, విద్యాశాఖ మంత్రి కావచ్చు ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారని చెప్పేసి ఆంధ్ర విద్యార్థి సంఘము విద్యార్థుల పక్షాన తెలియజేసుకుంటా ఉంది. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం స్థానిక రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఈ మహాయజ్ఞాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నామని, ఇదే తరహాలో 25 సోమవారం సాయంత్రం కూడా భారీ స్థాయిలో కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ఉదయం 10 గంటలకు పుష్పాలంకరణ, 3 గంటలకు శ్రీకృష్ణదాసు బృందంచే శివరామ సంకీర్తన సాహిత్యం, 5 గంటలకు ప్రముఖుల ప్రవచన కార్యక్రమాలు, అనంతరం దీపోత్సవం, తదుపరి ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. పాసులు కావలసిన వారు ఆఫీస్ కార్యాలయం ముందు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. భక్తులందరూ ఈ కార్యక్రమాలకు సాంప్రదాయ దుస్తులతో మాత్రమే రావాలని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో సిఆర్కే శేషగిరిరావు, ప్రసాదరావు, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. గత 9 సంవత్సరాల నుంచి తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి దగ్గర కోటి దీప మహోత్సవం చేస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా. ఇప్పుడు ఇది 10వ సంవత్సరం, ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10వ సంవత్సరంలో కూడా తిరుపతి ఫిలిం సొసైటీ లోక కళ్యాణార్థం కోటి దీప మహోత్సవం నిర్వహిస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా రావచ్చు, కానీ పాసులున్న వారు మాత్రమే అలౌ చేస్తున్నాం. ఏమంటే పాసులున్న వాళ్ళకి వరకు సీట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పాసులు రెడీ చేసి వచ్చిన వాళ్ళకి పాసులు ఇచ్చి మనం ఒక పాసులో 2 అరేంజ్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి
ప్రతి ఒక్కరు కూడా విచ్చేసేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముందుగా ఎవరైతే ఈ కోటి మహోత్సవంలో వచ్చి కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలు సకల శుభాలు మంచి భవిష్యత్తు కలుగుతుంది. తిరుపతి ఫిలిం సొసైటీ 352వ కార్యక్రమం కింద ఈ నెల 25వ తారీఖున కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక కోటి దీప మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత 9 సంవత్సరాలు నిర్వహించి ఇది 10వ సంవత్సరం. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ శివుడి అనుజ్ఞతో అన్నీ సక్రమంగా జరుగుతూ వచ్చినాయి. సో ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పాసులు కూడా ఉచితంగా అందజేస్తున్నాము, ఎటువంటి ఛార్జ్ చేయకుండా. వచ్చిన వాళ్ళందరికీ కూడా దీపాలన్నీ అరేంజ్ చేసి వాళ్ళకి అన్నీ ఉచితంగా పూజా సామాగ్రిని అవన్నీ కూడా అందించడం జరుగుతుంది. సో పురప్రేమికులందరూ పుర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి వాళ్ళు కూడా ఏదో దీపం ఉందని వెలిగించేస్తున్నారు, కానీ ఒక టైం అంటూ ఉంది. ఆ ఘడియలో మాత్రమే వెలిగించగలిగితే పుణ్యం వస్తుందనేది వేద పండితులు చెప్పటం వల్ల 7:40 నిమిషాలకి 7:40 నిమిషాల్లో ఉంటున్నాం. అయితే ముఖ్యంగా పాసులన్నీ కూడా అందజేస్తున్నాం. ఆ పాసులు ఉన్నంత మనకే పరిమితంగా చేస్తూ ఉంటాం. దానికి మా దానిలో ఉన్న నెంబర్స్ కూడా ఇచ్చాము. చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారిది, అలాగే మరి వైఎస్ ప్రెసిడెంట్ గారిది, అలాగే సెక్రటరీ సిఆర్కే శేషగిరావు నాది. మా కార్యాలయం రెడ్డి కాలనీ ఉంది, అక్కడ నుండి పాసులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాప్ తిరుపతి జిల్లా అధ్యక్షులు తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్తంగా కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాప్ తిరుపతి జిల్లా అధ్యక్షులు తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాప్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రిడేషన్లను కోత పెట్టకుండా అందరికీ మంజూరు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అందించేలా చూడాలని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ని మరింతగా అభివృద్ధి పరచాలని, బస్సు రైల్వే పాసులను సకాలంలో అందేలా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాప్ నాయకులు మునికృష్ణయ్య, రమణారెడ్డి, పీటర్, నాగార్జున, శేఖర్, శ్రీనివాసులు, రోషన్, చంద్రశేఖర్, గోపి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈరోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాప్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాప్ కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాప్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు అందాల్సినటువంటి అనేక సౌకర్యాలైనటువంటి అక్రిడేషన్లు కానీ, బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ స్కీములకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి జాప్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ
జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ అనేక కార్యక్రమాల రూపకల్పనకు జాప్ ముందుంటుందనేది తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తిరుపతి మహతి కళాక్షేత్రంలో జరుగుతున్న శ్రీ పద్మనాభ నేషనల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహణలో జరుగుతున్న నాటకోత్సవాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 3వ రోజు అయిన సోమవారం రాత్రి తిరుపతికి చెందిన రవీంద్ర సారథ్యంలో ప్రదర్శించిన కృష్ణపక్షం నాటిక ఆద్యంతం వీక్షకులను కట్టిపడేసింది. మనిషి పతనానికి మధువు మగువ కారణమని, వాటికి బానిసైతే మనిషి పతనం ఎలా జరుగుతుందో ఈ నాటకం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అనంతరం రేణిగుంటకు చెందిన కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శించిన మైరావన పద్య నాటకం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నాటకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని, అప్పుడే ఈ నాటక రంగానికి భావితరాలకు అందించగలుగుతామని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పద్మనాభం, వారి సతీమణి సామ్రాజ్యం, కెఎన్ రాజా, జనసేన నాయకురాలు భాగవతుల జయలక్ష్మి, సిద్ధేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. స్థానిక మహతి కళాక్షేత్రంలో కస్బా పద్మనాభం ఇంటర్నేషనల్ ఫైన్ ఆర్ట్స్ 20వ వార్షికోత్సవం సందర్భంగా మహతి కళాక్షేత్రంలో 16 నుంచి కార్యక్రమాలు 4 రోజులు ఉన్నాయి. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజు కృష్ణపక్షం సాంఘిక నాటకం, అలాగే మైరావం నాటకం 2 అద్భుతంగా ప్రదర్శించారు కళాకారులు. అలాగే రేపు కూడా ఉంటుంది శ్రీకృష్ణ రాయబారం, రేపు ముగింపు. ఈ కార్యక్రమాలు కస్బా పద్మనాభ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వీక్షించాలి, కళలను మనం బతికించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే తిరుపతిలో ఈ కళా సంస్థలంతా ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు. ఈ కస్బా పద్మనాభం గారు ఈ 4 రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. రేపు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని జానప్రద వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్టర్ భూపతి నాయుడు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్టర్ భూపతి నాయుడు, రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్థానిక ఉద్యోగులు, విద్యార్థినులు, మహిళలు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దీపం జ్యోతిం పరబ్రహ్మ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావటానికి అతి పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయాలని, కార్తీక దీపం వెలిగించడం వలన వారి జీవితాలు కూడా వెలుగొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుమూర్తి, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, డాక్టర్ హరి యాదవ్, కేశవులు, చంద్రబాబు, మహేష్ బాబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు కార్తీక సోమవారం, ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు 50,000 దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దీపారాధన ద్వారా ఈ యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలని బాగా అందరూ చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఈ దీపారాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి చాలా పండగ వేడుకగా
జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, అట్లే మన రీసెర్చ్ స్కాలర్స్, మన హరికృష్ణ వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. తిరుపతిలోని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీ గీతా జయంతి పురస్కరించుకుని భారీ స్థాయిలో శోభాయాత్రను నిర్వహించనున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి స్వామి విజయశంకర్ తెలిపారు. ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యెహోవా యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10,000కు పైగా 15 మండలంలో భక్తులు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి హిందూ ధర్మ పరిరక్షణకు తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. తిరుమలలో కూల్చేసిన అన్నమయ్య విగ్రహాన్ని పునరుద్ధరించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే గ్రామస్థాయి నుంచి భజన మండలి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకోవాలన్నారు. టీటీడీ పాలక మండలి సామాన్య భక్తులకు 2 గంటలలో దర్శన భాగ్యం కల్పించడానికి తీసుకున్న నిర్ణయాన్ని సర్వత్రా హర్షం వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో చైర్మన్ బిఆర్ నాయుడులకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో గత 2 సంవత్సరాలుగా బదిలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కనీసం ఒకటి కూడా అక్కడ సమకూర్చలేదని, దీనిపై టీటీడీ తగు నిర్ణయాలు తీసుకుని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. టీటీడీ హరికథ, బుర్రకథ, కోలాటాలు తదితర భజన బృందాలను ప్రోత్సహిస్తే రాష్ట్రంలో, దేశంలోనూ భక్తిభావం పెరిగి హిందూ పరిరక్షణ తప్పక జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలను దాదాపు 25,000 మందికి పైగా భజన బృందాలు ఉన్నాయని, వీరికి టీటీడీలో నిర్వహించేందుకు అవకాశం కల్పించారని, అలాగే టీటీడీ అనుబంధమైన ఆలయాలన్నిటిలోనూ కార్యక్రమాలు ఏర్పాటు చేసి హిందూ ధర్మ పరిరక్షణ జరగాలని ఆయన ఈ సందర్భంగా టీటీడీ యాజమాన్యాన్ని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో అన్నమయ్య కళాక్షేత్రం సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో కూడా భజన జరుగుతుంది. అక్కడ శ్రీకాళహస్తి అనుబంధ పుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల జరుగుతుంది. చాలా చోట బయట పుణ్యక్షేత్రాల్లో తిరుపతి అనుబంధ ఒంటిమిట్లో జరుగుతుంది. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. చేస్తే వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాం. కనుక అన్ని చోట్ల హరినామ సంకీర్తనలు చేస్తే గ్రామంలో భజన, అన్నమయ్య కళాక్షేత్రం నినాదం ఏంటంటే ప్రతి గ్రామంలో భజన జరగాలి, కోలాటం జరగాలి, చెక్క భజన జరగాలి. అసలు హిందూ ధర్మ ప్రచారం జరిగింది వేదాలు ఉపనిషత్తులతో కాదు. గ్రామాలలో హిందూ ధర్మం తెలిసింది హరికథ, బుర్రకథ, భజన, కోలాటము, చెక్క భజన ద్వారానే ఈ ధర్మము గ్రామానికి పరిచయం అవుతుంది. ఈరోజు భజన 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎక్కడే కానీ భజన చేసేవాళ్ళంటూ లేరు. కాబట్టి భజన చేయకపోతే హిందూ ధర్మం గ్రామాల్లో చాలా ప్రమాదంలో పడిపోతుంది. కనుక అన్ని పుణ్యక్షేత్రాల్లో హరినామ సంకీర్తన ప్రారంభించితే ఇక్కడ గ్రామానికి భజన తీసుకొని వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది దేవస్థానం కూడా చేయాలి. అన్నమయ్య ఇల్లుతో పాటు అన్ని చోట్ల హరినామ సంకీర్తన ప్రారంభించాలి. అదేవిధంగా గ్రామాలలో ప్రతి గ్రామంలో గురువులు నిస్వార్థంగా గ్రామం తిరిగి భజన, కోలాటము, చెక్క భజనలు నేర్పిస్తున్నారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తుంటారు సేవ. ఆర్థికంగా ఎవరైతే ధనవంతులు వద్దు, పేదవాళ్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలని టీటీడీ తిరుపతి దేవస్థానం శ్యామలరావు గారిని కోరడం జరిగింది. మేము ఈ పాలక మండలిలో తీర్మానం చేస్తారని అనుకున్నాం, కానీ ఏ కారణాల వల్ల కానీ చేయలేదు వాళ్ళు. కనుక తిరుపతి దేవస్థానం పాలక మండలిని దయవుంచి మిమ్మల్ని కథకుడు, కవి, రంగస్థల కళాకారులు, బుర్రకథ గాయకుడు, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోణ్ణి, రాళ్ల మధ్య బతికేవాణ్ణి, రాగాలే ఎరుగకపోయినా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తి పాడి అందరి మన్నలను అందుకున్న ప్రభుమూర్తి పులకంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పులికంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ పులికంటి కృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాలో వీధి నాటకరంగ కళాకారుడిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. రాయలసీమ యాసలో దూరదర్శన్ ఛానల్ నందు నాటకాలు ప్రదర్శించి నాటక రంగానికి బన్నె తెచ్చి రాయలసీమ చిన్నోడిగా పేరు పొందారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, సుబ్రహ్మణ్య యాదవ్, పొన్నాల జేజిరెడ్డి, పద్మనాభం, మురళి, బాసు, రాధాకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి
అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ఆయన నవలలు కవితల ద్వారా ఎందరో అందరి దగ్గర అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్ర దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ముఖ్యంగా ఆయన నవలలు కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది. ముఖ్యంగా ఆయనతో అనుబంధం ఉన్నవారు ఇప్పుడు కూడా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు. ఆయన గొప్పదనం ఇప్పుడు కూడా బండ్లీదిలో అన్న కూడా ఆయనకి సహచరుడే. ఆయన గొప్పదనాన్ని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకుంటాం. రచయిత పులికంటి కృష్ణారెడ్డి గారు తిరుపతి నివాసి. ఆ రోజుల్లో మన జిల్లాలో ఉన్నటువంటి కవుల్లో పులికంటి కృష్ణారెడ్డి గారు ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరు చూసినట్టయితే ఆ వ్యక్తిని. అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారు. ఆయన వర్ధంతి జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడి యొక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయం. తిరుమల శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై, ముఖ్యంగా టీటీడీ బోర్డుపై కూడా ఉంది పేర్కొన్న తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుపతిలో ఘనంగా జాప్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమానికి జాప్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది పేర్కొన్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే ప్రభుత్వం నిర్వహించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి డిమాండ్ చేసిన ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకులు అశోక్ రెడ్డి. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం. ప్రజలందరూ ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.